హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉంటే ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని దానిలోకి ఒక 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి, నాన్ వెజ్ కర్రీ కదా. తర్వాత ఒక 2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి, మ్యారినేట్ చేసుకొని. తర్వాత ఒక లోతుగా ఉండే ఒక ప్యాన్ తీసుకోవాలండి. దానిలోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. చెప్పాను కదా, నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్, కారము బాగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. తర్వాత మిర్చి ఒకసారి కలుపుకున్న తర్వాత టమాటా, ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. పులుసు కూరకి ఇలా పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక 3 స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము పచ్చివాసన పోయే వరకు. తర్వాత కొంచెం చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ ఫ్లోట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత చేప ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. చేప ముక్కల్ని నిదానంగా స్లోగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. అలా స్లోగా యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్లోగా కదుపుకోవాలి, గరిటె పెట్టకుండా. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి కాసేపు మగ్గనిద్దామండి లో ఫ్లేమ్లో. చూసారా ఆయిల్ ఎలా ఫ్లోట్ అయిందో, ముక్క కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసాన్ని ఒక 2 గ్లాసెస్ వరకు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి స్లోగా మెదుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం పోసిన తర్వాత పులుసుని బాగా మరగనివ్వాలండి. ఒక 15 నిమిషాల తర్వాత నాకు పులుసు దగ్గరికి మరిగిపోయింది. ఇప్పుడు ధనియాలు, జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కస్తూరి మేతి, చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలండి, లేదంటే చేదొస్తుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, లాస్ట్లో ఫైనల్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, రెడీ అయిపోయింది చేపల పులుసు. ఈ చేపల పులుసు వేడివేడిగా తినడం కంటే చల్లగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత రోజైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.